అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖేడ్ డీఎస్పీ ఆర్ఎస్ఎన్ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ఇరక్పల్లి పరిధిలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎండు గంజాయిని నమ్మదగ్గ సమాచారం రావడంతో దాడులు చేసి పట్టుకున్నారు. ఇందులో 52 ప్యాకెట్ల గంజాయి, 104 కిలోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న పాత్లోత్ సంతోష్, రాథోడ్ కాశీనాథ్, రాథోడ్ దోండిదాస్, రాథోడ్ శ్రవణ్, రాథోడ్ దేవిదాస్లను అరెస్ట్ చేశారు. మరో కర్ణాటకకు చెందిన నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్నింగ్ అవర్స్లో మా ఎస్ఐ గారికి, నాగల్గిద్ద ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇరాక్పల్లి గ్రామంలో ఈ గాంజా ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది విత్ పంచాస్తోని. అక్కడికి వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళకు ఒక 6 మంది వ్యక్తులు ఈ గాంజా టోటల్ 52 ప్యాకెట్స్ 104 kgs వర్త్ ఉన్నటువంటి గాంజా దొరకడం జరిగింది. అందులో శ్రీనివాస్ అని చెప్పి వ్యక్తి పారిపోవడం జరిగింది. మిగతా 5 మందిని అక్కడిని అదుపులో తీసుకొని మిగతా ఈ మొత్తం గాంజాయిని సీజ్ చేసి ఈరోజు ఇక్కడికి తేవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేపించేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది అండి. 104 kgs వర్త్ ఆఫ్ 12,50,000. ఎట్లా చెప్పగలుగుతాం అట్లా మనం, ఎందుకంటే ఇదే ముందే రిమోట్ ఏరియా కాబట్టి మనకి ఎంత జరిగినా ఇట్లాంటివి మనకు తెలియవు. ఇది కూడా మనకు ఒక సరైన ఇన్ఫర్మేషన్ మీదనే తెలిసింది. అదర్వైజ్ ఇట్లాంటివి మనకు తెలియడానికి చాలా అవకాశం తక్కువ. ఇవి ఒరిస్సా నుంచి గాంజా మొత్తం ఒరిస్సా నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చిన వ్యక్తులు కూడా వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వేరే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా పూర్తి తదుపరి ఇంటరాక్షన్లో ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ తెచ్చి మనకి ఇరాక్పల్లి తాండా అవుట్స్కట్స్లో వీళ్ళు డంప్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము పట్టుకోవడం. వివిధ ప్రాంతాల కంటే హైదరాబాద్ వీళ్ళు ఇప్పుడు ఈ కన్ఫెషన్లో వాళ్ళు ఒప్పుకోలు చేసిందంటే హైదరాబాద్ పార్టీ వీళ్ళకు సంప్రదించినట్లు మాకు తెలుస్తుంది. 5 మంది మన ఇరాక్పల్లి తాండా వాళ్ళే, ఒకతను కర్ణాటక. అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ సందర్భంగా ఈ గాంజా గురించి అన్ని తాండాల్లో కూడా ఇంతకుముందే మేము వీళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంకా ఇప్పటి కూడా ఈ లంబాడాస్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ మూలంగా వీళ్ళు ఏంటంటే షార్ట్ టైం ఎర్నింగ్ కొరకు ఇంకా ఈ గాంజా పాత అలవాట్లకు వీళ్ళు ఇక్కడ మనకు సాగు జరగకున్నా కూడా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకొని పాత అలవాట్ల నుంచి వీళ్ళు ఇంకా ఉన్నారు. వీళ్ళకి కొంతమందికి ఇంకా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ఎక్కువ కూడా వీళ్ళకు మనము ఇప్పుడు సెక్షన్స్ కూడా వీళ్ళకి ఏంటంటే దీని నుంచి ఇప్పుడు నాకు తెలిసి కొంత భయం అయితే 100% వస్తుంది. ఇక ముందు కూడా నాకు తెలిసి రాబోయే కాలంలో వీళ్ళు ఈ గాంజా సప్లై చేయాలంటే భయపడే స్థితికి వస్తారని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా తగు చర్యలు చేపడుతున్నామండి. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.